హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శాండీతో సరదాగా. అదిగో మా వోడు ఫుల్లు జోష్‌లో ఉన్నాడండి ఈరోజైతే. ఎందుకంటారా? మేము ట్రిప్‌కెళ్తున్నామండి బాబు. ట్రిప్ అంటే ఎక్కడికెళ్తున్నాం? అసలు ఏంటి? అనేది మనం వెళ్తుండగా మాట్లాడుకుందాం. ఈరోజైతే మనం తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ పక్కన ఉన్నటువంటి పెద్దపూడి మండలంలో పెద్దాడ అనే గ్రామాన్ని క్రాస్ చేస్తూ మనం ట్రిప్‌కెళ్తాం. ఈ పెద్దాడ అనే గ్రామానికి నాకు ఒక చిన్న రిలేషన్ ఉన్నది. ఏంటంటే ఆ పెద్దాడ అనే విలేజు మా అమ్మమ్మ గారి ఊరు. నేను చిన్నప్పుడు హాలిడేస్ ఉన్నప్పుడల్లా అక్కడికే వచ్చేవాడిని. నీకు వరల్డ్‌లో బెస్ట్ ప్లేస్ నీకు నచ్చింది ఏంటి అంటే, నాకు మా వైజాగ్ తర్వాత అంత ఇష్టమైన ప్లేస్ ఈ పెద్దాడ అనే గ్రామమేనండి. ఎందుకంటే లాట్స్ ఆఫ్ మెమోరీస్ నాకు చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్ కానీ అందరూ ఇక్కడే ఉన్నారనమాట. చాలా మెమోరీస్‌నిచ్చిందండి బాబు పెద్దాడ. ఏంటి సడెన్‌గా ట్రిప్ మధ్యలో ట్రైన్ కనిపించింది అనుకుంటున్నారా? ఏం లేదండి. వెళ్తుండగా అనపర్తి అనే విలేజ్‌లో ఆగాం. సో, నాకు రైల్వే స్టేషన్ అంటే కొంచెం ఇష్టం. సో, ట్రైన్ కనిపించింది క్యాప్చర్ చేశాను అంతే. ఇదిగో ఎస్ఎస్ఎస్ గ్రాండ్ స్పా అని ఇక్కడ అనపర్తి రైల్వే స్టేషన్ ఆపోజిటేనండి. అది మా బాబాయ్ వాళ్ళది. సో, ఎందుకో ఊరికే వీడియో తీసి మీకు చూపించాలని అనిపించింది. ఎప్పుడైనా ఎవరైనా అనపర్తి వెళ్తే ఆ స్పాని విజిట్ చేయండి. వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ అన్నీ చాలా బాగుంటాయి. ఒకసారి వెళ్ళి చూడండి. మీకే అర్థమవుతుంది. ఆ! ఇదండి. అసలైన ట్రిప్ ఇప్పుడు స్టార్ట్ అయిందండి బాబు. అగో అనపర్తి ఎందుకు వెళ్ళానంటే అసలు అక్కడ మా కజిన్ ఉన్నాడనమాట. సో, వాడిని పిక్ చేసుకుందామని వెళ్ళాం. సో, అక్కడి నుంచి మా ట్రిప్ ఇప్పుడు మారేడుమిల్లి పక్కనున్నటువంటి గుడిసె అనే ప్లేస్‌కి స్టార్ట్ అయింది. నేను ఫస్ట్ టైం అది పేరు విన్నాను. సో, నేను కూడా మా కజిన్స్ అందరూ చెప్తా ఉంటే సో, వెళ్దామని ప్లాన్ చేసుకొని మేము స్టార్ట్ అయ్యాం. అబ్బా! అసలు బాగుందండి వెళ్తున్న వేళ. ఇదిగో మా వోడైతే అసలు ఎక్కడ కుక్కలు కనపడితే అక్కడ అలా జంతు ప్రియుడు కొంచెం. సో, ఆ జంతు ప్రేమ మొత్తం మీరు చూస్తూ ఉండొచ్చు. అదిగో మా వాడు అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తాడు అసలు. అదిగో వాడి స్మైలే స్మైల్ అండి. ఇలా సరదాగా అట్లా మా ఇంట్లో ఉన్నాడు. చాలా ఎంజాయ్ చేస్తాను. నిజంగా చాలా బాగా అనిపించింది నాకైతే. ఇది రంపచోడవరం. మధ్యలో రోడ్డు దిగి ఫోటోషూట్ కూడా చేసామండి బాబు దీని మధ్యలో అయితే. మారేడుమిల్లికి చేరుకున్నాం. ఇదేనండి మారేడుమిల్లి. చాలా బాగుంది. అక్కడ టీ తాగాం. అబ్బా! చాలా అంటే చాలా బాగుంది. ఇదిగో ఇక్కడ ఏంటంటే చుట్టూ ఆ షాపులన్నీ కుండ బిర్యానీ, బొంగులో చికెను ఇవన్నీ ప్రిపేర్ చేస్తారండి. ఇదిగో మీకు చెప్పానుగా బొంగులో చికెన్ అని. సో, ఇందులో బొంగులో చికెన్ మొత్తం ప్రిపేర్ చేస్తారు. ఇక్కడ కొనుక్కొని చుట్టుపక్కల ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ కానీ అలాంటి ప్లేస్‌లో క్యాంపెయిన్స్ వేసుకొని ఉంటారనమాట. సో, వాళ్ళంతా కొనుక్కొని వెళ్తూ ఉంటారు. సో, మారేడుమిల్లి నుంచి గుడిసెకి మా ప్రయాణం మొదలైంది. సో, ఏంటంటే మారేడుమిల్లి వరకు రావడం నార్మల్ ఎవరైనా వచ్చేయచ్చు, వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడి నుంచి గుడిసె అనే ప్రదేశానికి వెళ్ళడం ఇంకొక ఎత్తండి బాబు.
అసలేంటంటే అక్కడ నన్నడిగితే నేనైతే ఒకటే సజెస్ట్ చేస్తాను. మనం ఓన్ కార్‌లో వెళ్తే మాత్రం మారేడుమిల్లిలో ఎక్కడైనా మన కార్ పార్క్ చేసేసి మారేడుమిల్లిలోనే ఆహ్, ఈ బొలెరోస్‌ని అక్కడ రెంట్‌కి మనల్ని పైకి తీసుకెళ్తా ఉంటారనమాట. దానికి ఒక రూ. 4,000 చార్జ్ చేస్తారు వాళ్ళు. సో, మనం ఆ అమౌంట్‌ని వాళ్ళకి పే చేసి డబ్బుల కోసం చూసుకోకుండా వాళ్ళు బొలెరోస్‌లో మనం వెళ్తే మాత్రం మన ట్రిప్‌ని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాం. ఆఫ్‌కోర్స్ మేము ఎంజాయ్ చేసాం అనుకోండి. బట్ స్టిల్ మన ఓన్ కార్ కన్నా బొలెరోస్ అయితే కొంచెం బెటర్. ఎందుకంటే వెళ్తున్న రోడ్ ఇగో అసలు మొత్తం గతుకులు లైక్ ఏంటంటే మొత్తం కొండ. ఆ కొండ ఎక్కాలంటే రోడ్ అసలు సరిగ్గా ఉండదు. రాళ్ళు తగులుతాయి, కింద బంపర్‌కి తగులుతాయి. సో, నేనైతే సజెస్ట్ చేయను. బెటర్ మీరు అక్కడ మారేడుమిల్లిలో దొరికేటటువంటి బొలెరోస్‌ని రెంట్‌కి తీసుకొని వెళ్తే బెటర్. వాళ్ళ సర్వీస్ కూడా ఎలా ఉంటుందంటే మనల్ని నైట్ తీసుకొని వెళ్ళి ఆహ్, నైట్ అంతా అక్కడ ఉంచి మళ్ళీ మార్నింగ్ మనల్ని అక్కడ కొండ మీద ఏదైతే గుడిసె అనే ప్రదేశంలో కొండ మీద మనల్ని అది చూపించి మార్నింగ్ సన్‌రైజ్ అంతా చూపించి మళ్ళీ కిందకి తీసుకొచ్చి వాళ్ళు మనల్ని డ్రాప్ చేస్తారు. ఆన్ ది వే అసలు వాటర్ ఫాల్స్ కానీ అవన్నీ చాలా ఉంటాయి. సో, ఉండాలి, దిగాలి, ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం చాలా బావుంటుంది. సో, మీరు ఆ ట్రిప్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. కాకపోతే బెటర్ సజెషన్ ఏంటంటే మన ఓన్ కార్ కన్నా అక్కడ ప్రొవైడ్ చేసేటటువంటి బొలెరోస్‌ని ప్రిఫర్ చేయండి. ఇగో చాలా చీకటండి మేము వెళ్ళేది. ఆల్మోస్ట్ 11 అయిపోయినట్టుంది. సో, చాలా చిమ్మ చీకటిగా ఉంది. అక్కడ ట్రైబల్స్ మాత్రం ఉంటారు ఆన్ ది వే. అక్కడక్కడ ఊర్లు వస్తా ఉంటాయి. ఆ ఊర్లో అంతా ట్రైబల్సే ఉంటారనమాట. రోడ్ బానే ఉంటది. ఆ! ఇదేనండి. గుడిసెకి వెళ్ళడానికి టోల్ గేట్ అనమాట. సో, ఇక్కడ టోల్ గేట్ ఉంటుంది. వాళ్ళకి రూ. 500 మనలకి పే చేస్తే వాళ్ళు మనల్ని అలౌ చేస్తారు. తర్వాత అక్కడ మన దగ్గర ఆల్కహాల్ ఏదైనా ఉందా అని చెప్పి అడుగుతారు. సో, ఆల్కహాల్ ఉంది అని చెప్తే వాళ్ళు దానిపైన స్టాంప్ ఏసి ఇస్తారని చెప్పారనమాట. సో, మేమైతే అందరూ నాన్ ఆల్కహాల్స్ కాబట్టి మా దగ్గర అలాంటివి ఏం లేవు. ఉన్నవాళ్ళు మాత్రం స్టాంప్ వేయించుకొని పైకి వెళ్తూ ఉంటారు. సో, ఫైనల్‌గా మేము కూడా స్టార్ట్ అయిపోయాం. ఇదిగో నా కెమెరా నేను ఊపట్లేదు యాక్చువల్‌గా. అది ఊగుతుంది. ఎందుకంటే ఆ రూట్ అలా ఉందనమాట. సో, చెప్పానుగా మీకు రోడ్ అంతా చాలా కతుకులుగా, గుంతలుగా చాలా ఇబ్బందిగా ఉంది. సో, బెటర్ నేను చెప్పిన దాని ప్రకారంగా మీరైతే బొలెరోస్‌ని ప్రిఫర్ చేయండి. ఓన్ కార్ అయితే బెటర్ వద్దనే చెప్తాను. ఎందుకంటే పాడైపోతుంది టైర్స్ కానీ కిందంతా. సో, ఇంకొక విషయం ఏంటంటే మేము చీకట్లో టార్చ్ చేసుకొని నడుచుకుంటూ వస్తున్నాం. బికాస్ మా కార్ అసలు పికప్ ఇవ్వలేదనమాట. మేము 5 మెంబర్స్ ఉన్నాం. అది చాలా ఎత్తు వచ్చిందనమాట. ఆ ఎత్తులో టైర్ అనేది స్లిప్ అయిపోతుంది మట్టి వల్ల. సో, అందుకని చెప్పేసి మేము మళ్ళీ కొంచెం కారు ముందుకు పంపించేసి ఇక్కడ కార్ ఎక్కి మళ్ళీ పైకి వెళ్ళడం స్టార్ట్ చేసాం. నేను నైట్ వీడియో తీయలేదు. నైట్ ఆ టెంట్స్‌లోనే మేము స్టే చేసిందండి. ఆ గాలికి ఒక టెంట్ అలా అయిపోయింది. సో, నైట్ ఏంటంటే మేము మారేడుమిల్లి నుంచి తెచ్చుకున్నటువంటి కుండ బిర్యానీ కానీ, ఆ తర్వాత బొంగులో చికెన్ అదంతా తినుకుంటూ ఫైర్ క్యాంపెయిన్ అంతా వేసుకొని నైట్ అంతా స్టే చేసి మార్నింగ్ లేచేసరికి ఇక్కడ వ్యూ అంతా ఇది. సో, చాలా బాగుంది అసలు చూడడానికి. చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు వెళ్తే మాత్రం. ఇక్కడ సన్‌రైజ్ కూడా బాగుంటుందంట. సో, అది మేము ఇటుపక్క ఉన్నాం కదా, అది అటువైపు ఉంటుంది సన్‌రైజ్ అనేది. సో, ఇక్కడ వ్యూ చాలా అంటే చాలా బాగుంది. ఇగో నేను చెప్పాను కదా బొలెరోస్‌ని ప్రిఫర్ చేయండి అని. ఇదిగో ఈ కైండ్ ఆఫ్ బొలెరోస్‌ని మీరు జీప్ బొలెరోస్‌ని ప్రిఫర్ చేస్తే మీకు బెటర్. అండ్ ఇక్కడికి వచ్చి ఇలా వ్యూ పాయింట్‌లో ఫొటోస్ దిగడం ఇదంతా చేస్తూ ఉంటారనమాట విజిటర్స్. సో, చాలా బాగుందండి. ఐ హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో, మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. అంతవరకు శాండీతో సరదాగా. థ్యాంక్ యూ సో మచ్.